దేళ్లుగా పైసా ఖర్చు లేకుండా ఫ్రీ గ్యాస్ వాడుతున్న మహిళ సీక్రెట్ ఏంటో తెలుసా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. అసలు ఎందుకు ఆవిడ 10 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఎలాగ గ్యాస్ వాడుతుంది అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరుతున్నారు. దేశవ్యాప్తంగా ఇంతగా గ్యాస్ కొరత ఉన్న తరుణంలో కేరళలోని అలుప్పుజలో అరట్టువలికి చెందిన రత్నమ్మ గత 10 ఏళ్లుగా ఎలాంటి గ్యాస్ కొనకుండానే వంట చేసుకుంటున్నారు. అలా అని కట్టెల పొయ్యే, బొగ్గుల పొయ్యే వాడుతున్నారని అనుకుంటే పొరపాటే. తన ఇంటి పెరట్లోనే సహజసిద్ధంగా తయారవుతున్న గ్యాస్‌తోనే ఆమె వంటగది వెలుగుతోంది. సో, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కేరళకు చెందిన రత్నమ్మ అనే మహిళ విషయంలో ఇది అక్షరాల నిజం. రమేష్, రత్నమ్మ దంపతులు 2011లో ఇంటి ఆవరణలో బోరుబావి తవ్వించినప్పుడు నీరు పడకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు చెందారన్నమాట. అయితే ప్లంబర్ పైపును మారుస్తుండగా దగ్గరలో నిలబడిన ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించి కింద పడేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట్లో భారత్ భయపడిన తర్వాత ఆ పైపు నుంచి వస్తుంది సహజమైన గ్యాస్ అని గుర్తించారు. ఒక ప్లాస్టిక్ పైపు ద్వారా దానిని నేరుగా రత్నమ్మ వంటింటికి కనెక్ట్ ఇచ్చారన్నమాట. నెలలు, సంవత్సరాలు గడిచిన కొద్దీ రత్నమ్మలో భయం పోయింది. గత 10 ఏళ్లుగా ఆమె ఎలాంటి టెన్షన్ లేకుండా సహజసిద్ధంగా తయారవుతున్న గ్యాస్‌తోనే వంట వండుతున్నారు. ఈ విషయం తెలిసిన బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర చమురు సంస్థల అధికారులు పరిశీలించిన తర్వాత ఆ బోరు బావి నుంచి వస్తున్నది సాధారణ ఎల్‌పీజీ కాదని, అది మిథేన్ అని తెలిపారు. అలప్పుజ వంటి ప్రాంతాల్లో కొన్ని వందల ఏళ్ల నుంచి భూగర్భంలో కూరుకుపోయిన వృక్ష సంపద, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల సహజంగా ఈ వాయువు ఉత్పన్నమవుతుందని, దీనిని శాస్త్రీయంగా మార్ష్ గ్యాస్ లేదా బయోగ్యాస్ అని పిలుస్తారని అన్నారు. సో, ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. ఈ లెక్కన 10 ఏళ్లుగా ఎలాంటి గ్యాస్ ఇబ్బందులు లేకుండా వంట చేసుకుంటున్న రత్నమ్మ చాలా అదృష్టవంతురాలని అంటూ ఉన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.